శ్రీరామ దివ్య క్షేత్రం భద్రాద్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది వేళ ఈ ఆదివారం నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం, 7న శ్రీ సీతారామ పట్టాభిషేకం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఆలయంలో నిత్య కళ్యాణాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం 2.5 కోట్లతో భక్తులకు ఏర్పాట్లు చేస్తోంది. 1.5 కోట్లు సదుపాయాల కొరకు కేటాయించారు. మిథిలా స్టేడియంలో 31,000 మంది భక్తులు సీతారాముల కళ్యాణం, మహాపట్టాభిషేకం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కల్పించి సౌకర్యవంతంగా కళ్యాణ వేడుకలు, మహాపట్టాభిషేకం తిలకించేలా పొగమంచును మిథిలా స్టేడియం ప్రాంగణంలో కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో అన్ని సెక్టార్లలో పొగమంచు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు 50 టన్నుల ఏసీ, 100 కూలర్లు, 250 ఫ్యాన్లను కూడా పెడుతున్నారు. భద్రాచలం పర్ణశాలల్లో భక్తులకు 4 లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. భక్తులందరికీ మజ్జిగ, చల్లని తాగునీరు ప్యాకెట్లను ఇవ్వనున్నారు. భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు 19 ప్రసాదాల కౌంటర్లు, 60 తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నవమి అనంతరం పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా ప్రసాదాలు, తలంబ్రాలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఆన్లైన్ ద్వారా భద్రాచలం రాలేని భక్తులకు పరోక్ష పూజా కార్యక్రమాలు చేపట్టింది. భక్తులందరికీ ప్రసాదాల కొరత లేకుండా 2 లక్షల లడ్డూలను, 10,000 పెద్ద లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ రంగంలోకి దించారు. ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ప్రసాదాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో భద్రాచలంలో మద్యం దుకాణాలను బంద్ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 2,000 మంది పోలీసులతో ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారిని దక్షిణ అయోధ్యగా కొలిచి చాలామంది భక్తులు వస్తుంటారు. మనకు 2 మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. అందులో ఇంకోటి 2వ శ్రీరామనవమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరు భక్తులు వేచి చూస్తున్నారు. దానికి సమయం వచ్చేసింది. మనం ఆల్రెడీ స్వామివారిని వెలుగుడుకుని చేసుకున్నాము. తర్వాత తలంబ్రాలు బియ్యం కలుపుకున్నాము, పసుపు కొట్టుకొని చేసాము. తర్వాత అంటే ఈ నెల రేపు 30వ తారీఖు నుంచి, అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాము. ఇందులో భాగంగా మనందరికీ తెలుసు, మనకు అంకురార్పణ కూడా ముందే జరిగింది. వీటన్నింటినీ కూడా అంటే రామచంద్ర స్వామి భక్తులందరినీ కూడా దేశ విదేశాల నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరినీ కూడా ఈ మీడియా ద్వారా కూడా ఆహ్వానిస్తున్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం వస్తుంది. అయితే ప్రపంచంలోనే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనము గత 1.5 రోజుల నుంచి టెండర్స్ పిలవడం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు ప్రారంభించుకుంటూ వస్తున్నాము. కొన్ని పనులు ఈ నెల 30వ తారీఖు, కొన్ని పనులు 3వ తారీఖు వరకు కూడా పూర్తి చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి కలర్స్, పెయింటింగ్స్ వేసుకోవడం కానీ, ఇల్యూమినేషన్ కూడా మనం ఆల్రెడీ అంటే దేవస్థానానికి పెట్టుకోవడం జరిగింది. మన అనుబంధ ఆలయమైనటువంటి పర్ణశాలలో కూడా 6వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా అన్ని ఏర్పాట్లు గావించుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 మీటింగ్స్ కూడా మనం జరుపుకున్నాము. ఆ 2 మీటింగ్స్లలో కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని పనులు కూడా సత్వరంగా పూర్తి చేయాలని వారు ఆదేశించడం అనేది. దాని ప్రకారంగా మనం అన్నీ కూడా పనులు మొదలుపెట్టుకున్నాము. స్టేడియంలో మీరు చూస్తున్నారు, ఆల్రెడీ మనం బ్యారికేడింగ్ కానీ 26 సెక్టర్లుగా చేసి మనం టికెట్లను కూడా ఒక 15 రోజుల ముందుగానే మనం టికెట్లను కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 75% టికెట్లు. అలాగే బయట కూడా మనం ఫిజికల్గా కూడా టికెట్లు సేల్ చేస్తున్నాము. అలాగే విఐపి పాసులు, వాటన్నిటికి సంబంధించిన అన్నీ కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. దీనికన్నిటికీ కూడా ఏర్పాట్లతో పాటు మనకు దేవాలయంలో కూడా అన్ని వైదిక కార్యక్రమాలన్నీ, పూజలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. రేపు 30వ తారీఖు నుంచి మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం ముఖ్యంగా 5వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవం, దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అంటే 6,000కు మించి ఉంటారని మేము అనుకుంటున్నాము. అలాగే 5 నుండి 6,000 మంది. అలాగే మనకు 6వ తారీఖు కళ్యాణానికి కూడా మనం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గావిస్తున్నాము. దానికి 50 నుండి 60,000 మంది వచ్చే అంచనా ఉందని అనుకుంటున్నాము.
దీనికి సంబంధించినటువంటి ప్రసాదం మహాప్రసాదాన్ని అందించడానికి కూడా మన అన్నదాన చిన్నదైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినా కూడా అందరికీ అందించడానికి మనం స్వాగతిస్తున్నాము. అలాగే మనకు లడ్డూ ప్రసాదం మనము దాదాపుగా 19 కౌంటర్స్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని అందించబోతున్నాము. అలాగే 60 కౌంటర్స్ ద్వారా తలంబ్రాలను కూడా అందించబోతున్నాము. దీనికి సంబంధించి మనం మొత్తంగా 2 నుంచి 2.5 కోట్ల వరకు మనం ఈ అంచనాలు వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి కళ్యాణ మండపంలో కూడా మెరుగైన సౌకర్యాలు ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈసారి కొత్తగా మనం ఇంతకుముందు ఏసీ కూలర్స్ ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. దానికి తోడు మిస్ట్ స్ప్రేని కూడా కళ్యాణ మండపం అంతటా కూడా పెట్టడం జరుగుతుంది కూల్గా ఉండడానికి. ఈసారి మనం సీఎం గారు 6వ తారీఖు మరియు 7వ తారీఖు గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉన్నందున మనం అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వారికి ఆహ్వానించడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ ఏదైతే 30వ తారీఖు నుంచి 12 ఏప్రిల్ వరకు అందరూ పెద్ద ఎత్తున భక్తులు కూడా హాజరయ్యి స్వామివారిని దర్శించుకొని చక్కగా దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని కోరుతూ జై శ్రీరామ్. చాలా కాలం తర్వాత ఈసారి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామదాసు శాసనం ప్రకారం సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం ప్రత్యేకత. గతంలో 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే వచ్చి శాసనానికి తూట్లు పొడిచారు, విమర్శలు ఎదుర్కొన్నారు, భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి రాలేకపోయారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోరినా వారు నిరాకరించడంతో రాలేదు. ఈసారి ఖచ్చితంగా వస్తానని, ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తానని సీఎం హామీ ఇవ్వడంతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న 45 ఇళ్లను భూసేకరణలో భాగంగా తీసుకున్నారు. 34 కోట్ల రూపాయలను నిర్వాసితులకు ఇప్పటికే చెల్లించేశారు. దీంతో మాడవీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం నిధులు భారీగా మంజూరు చేసే అవకాశం ఉంది. ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒకవైపు ఈ వాస్తు హోమము అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాంతో భాగంగానే నూతన సంవత్సరాలు కనుక మనకు ఉగాది సందర్భంగా నూతన పంచాంగ శ్రవణం ఈరోజు మనకు కల్పవృక్ష వాహనంలో స్వామివారు బయలుదేరుతారు. ఈ ఉగాది నుంచి ప్రారంభించి మళ్ళీ పూర్ణిమ వరకు 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో ప్రధానమైనటువంటి ఉత్సవం శ్రీరామనవమి. దానికి ముందు రోజు ఉండేటువంటి ఎదుర్కోలు ఉత్సవం. ఎదుర్కోలు మర్నాడు అంటే 5వ తారీఖు ఎదుర్కోలు, 6వ తారీఖున సీతారాముల కళ్యాణం, 7వ తారీఖున శ్రీరామ పట్టాభిషేకం. ఈ ప్రధానమైనటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లంతా కూడా దేవస్థానం వారు చేస్తారు. మనకు ఇవన్నీ కూడా మంచి వారాంతంలో రావడం, ఆదివారం నాడే శ్రీరామనవమి రావడం, ఉగాది రావడం వల్ల అలాగే రంజాన్ పండుగ ఇవన్నీ కూడా ఈ సమయంలో ఉండడం వల్ల భక్తులు అధిక శాతంలో వస్తారు, వచ్చి స్వామివారిని చేరుకుంటారు. భక్తులు ఈ ఉత్సవాలను చక్కగా సేవించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ జై శ్రీరామ్.